ఎలా ఉంటావో, ఏ కార్యక్రమాలు చేస్తే నీకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో ఇవన్నీ చెప్పిందే బైబిల్. ఇది మత గ్రంథం కాదు. పక్కన పెట్టేశారు, ఏదో మతాన్ని బోధించేస్తుంది క్రైస్తవ్యం అనుకున్నారు. లేదు, ప్రతి మనిషి భవిష్యత్తు ముందుగానే చెప్తూ ఇలా ఉండబోతుందిరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చేరువచ్చిన దేవుని పిల్లలు, మా ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన నాతోటి జతపని వారు, దైవజనులు, వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అమలాపురం పట్టణాన్ని ప్రేమించి 3 దినాల మహాసభల్లో విలువైన వర్తమానాన్ని అందించటానికి మన మధ్యకు వచ్చేసిన మన ప్రియులు, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్నబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి దినాన్న అనేకమైన అద్భుతమైన సంగతులు మనమంతా ఆయన ద్వారా మనమంతా విన్నాం. ఈరోజు కూడా ఎన్నో విలువైన మాటలు మనమందరం వినబోతున్నాం. ప్రియులారా, మరి ఈరోజు ప్రపంచ భవిష్యత్ నిర్దేశక బైబిల్ అనే ఈ టైటిల్ పెట్టి దీని ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి. నిన్నటి దినాన అనేకమైన సంగతులు మనం విన్నాం. మనందరి భవిష్యత్తు కోరిన దేవుడు మన భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు. భవిష్యత్తులో బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడండి పిల్లల గురించి. పుట్టినప్పుడు మనకేమీ తెలియదు. మనకు తెలియకపోయినా మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నో మంచి విషయాలు మనకు నేర్పిస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. చిన్నప్పుడే భయభక్తులు చెప్పి మనకు నేర్పిస్తారు. ఒరే, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వెలా ఉండాలి, నువ్వెలా ఎదుటివాడి ఎడల ప్రవర్తించాలి, పెద్దవారు వస్తే వాళ్ళకి ఇలా నమస్కరించాలి. ఎన్నో విషయాలు మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు మనకి నేర్పించారు. అది ఈరోజు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన భవిష్యత్తు కోరారు వారు. మన భవిష్యత్తు కోరే మనల్ని స్కూల్కి పంపించారు చిన్నప్పుడు. అప్పుడు స్కూల్కి వెళ్తాం, మనకి ఎవరికి ఇష్టం లేదు. అక్షరాలు రాయటం ఇష్టం లేదు. ఎన్ని పలకలు పగలగొట్టుంటామో మనం, ఎన్ని పుస్తకాలు, ఎన్ని పెన్నులు ఎరగొట్టుంటామో. అయినా మన భవిష్యత్తు పెద్ద దిగిన తర్వాత వీడు ఉన్నతుడిగా ఉండాలి, సమాజంలో ఒక చక్కటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి అనేది మన భవిష్యత్తు కోరి ఎన్నో ఆదేశాలు, ఎన్నో దిశ నిర్దేశాలు పెద్దలుగా మన వాళ్ళు మనకివ్వటం మనకు తెలుసు. ఆ రోజు మనకు అర్థం కాలేదు అవి. మనం పెద్ద దిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఆ రోజు తల్లిదండ్రులు ఆ రోజు కనుక ఇలా నేర్పించకపోతే ఈరోజు ఈ పరిస్థితిలో ఈ మాటలు నాకు వచ్చేవి కావు, ఈ క్రియలు నేను చేసేవాడిని కాదు, ఇలా సమాజంలో గౌరవంగా ఉండేవాడిని కాదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే తండ్రులు చిన్నప్పుడే భవిష్యత్తు గురించి ఎన్నో ఆదేశాలు ఇచ్చారు.
అది మంచి తల్లిదండ్రులు చెయ్యాలి తప్పనిసరిగా. మన పిల్లల్ని ప్రేమిస్తాం కనుక మనం చెయ్యాలి. అలాగే దేవుడు ఈ భూమి మీద తల్లిదండ్రులు అందరికంటే ఎక్కువగా ప్రేమించింది ఆయన. ఎంతో ప్రేమించాడు ఆయన, ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు. భవిష్యత్తు, మన భవిష్యత్తు. ఈ భూమి మీద ఉన్న ఎవరు, ఏ తల్లిదండ్రులు ఆలోచించని విధంగా భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతాడు ఆయన. ఎందుకంటే చాలామందికి కొంతవరకు మాత్రమే తెలుసు, మిగతా తెలీదు. సరిగ్గా తెలీదు. మన తల్లిదండ్రులకు కూడా సరిగ్గా తెలీదు, కొంతవరకు మాత్రమే తెలుసు. కానీ దేవునికి సర్వము తెలుసు, సర్వము తెలుసు ఆయన. ఈ ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడు. ప్రపంచంలో ఉన్న ఈ మనుషుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగా తెలిసిన ఆయన. ఎన్నో సూత్రాలు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో మాటలు ఆ భవిష్యత్తు గురించి ఆయన చెప్పాడు. ప్రియులారా, ఈరోజు ఆయనకి భవిష్యత్తు తెలుసు అంటానికి మన బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. చాలామంది భవిష్యత్తు చెప్తానని మాటలు మాట్లాడుతుంటారు. భవిష్యత్తు చెప్తాం, జరగబోయేది చెప్తాము అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం నమ్మేస్తుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఆ సందర్భం చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తు చెప్పాలి అంటే ఆ భవిష్యత్తు చెప్పేవాడికి ఒక అర్హత ఉందట. భవిష్యత్తు చెప్పేవాడికి ఒక అర్హత ఉందట. అర్హత ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం. ఆదిలో ఉన్న జనములు నియమించినది మొదలుకొని, అంటే ఆది మానవుడు అంటే మొదటి మనిషి మొదలుకొని మొదటి మనిషి ఎవరు, ఎక్కడ పుట్టుకొచ్చాడు, ఎలా పుట్టుకొచ్చాడు, అతనికి ఎవరు పుట్టారు, ఆ తర్వాత ఎవరు పుట్టారు, వాళ్ళకి ఎవరు పుట్టారు అని ప్రారంభం నుంచి తెలియాలట. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆదిలో ఉన్న జనము మొదలుకొని, నియమించినది మొదలుకొని, నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవరు? అంటే ప్రారంభము నుండి తెలియాలి, ప్రారంభము నుండి తెలియజేసుకొచ్చినట్లుగా ఎవరు చెప్పగలరు అంటున్నాడు. నిజంగానండి, మన దగ్గర ఉన్న బైబిల్ మత గ్రంథం అంటున్నారు చాలామంది. కాదు, ఏ చరిత్ర పుస్తకం చెప్పనిది మన దగ్గర ఉన్న బైబిల్ చెప్పింది. ఏ చరిత్రకారుడు చెప్పనిది. ఎందుకంటే ప్రారంభంలో ఉండాలి కదా, ప్రారంభం నుండి చెప్పాలి. ప్రారంభం నుండి, మొదటి మనిషి దగ్గర నుండి వంశావళులు నిజంగా బైబిల్లో అవి చదువుతుంటే ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు, ఎవరికెవరు పుట్టారు, ఏ తరము తర్వాత మరో తరము ఎలా వచ్చింది, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయండి. ఇవన్నీ చెప్పించుకుంటూ వచ్చాడు ఆయన.
అట్టివాడు ఎవరైనా ఉండిని ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్తు విషయములను, రాబోవు సంగతులను, అది రాబోయే సంగతులు, భవిష్యత్తు సంగతులు చెప్పాలి అంటే ప్రారంభం చెప్పాలట. ప్రారంభం తెలిసిన వాడే భవిష్యత్తు చెప్పగలడు. ఆది తెలిసిన వాడే అంతము చెప్పగలడు. ఎవరున్నారు చెప్పండి? ప్రారంభం నుంచి తెలిసిన మనిషి ఎవరున్నారు చెప్పండి? ఆదాముకు తెలుసండి అంటే ఆదాము లేడే ఎప్పుడు మనం వచ్చా? ఆదామును కలుగు చేసినప్పుడు ఆదామున్న రోజుల్లో ఏం జరిగిందో, ఆ రోజున ఉన్నవాడు ప్రారంభప్పుడు ఏం జరిగిందో అది చెప్పినవాడు భవిష్యత్తు కూడా చెప్పొచ్చు. ప్రారంభం తెలిస్తే భవిష్యత్తు కూడా చెప్పొచ్చట. అదే 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 మాట ఈ ఈ విషయంలో చెప్పబడుతుంది. అలాంటి వాడు పూర్వము ఆదిలో జనము నియమించినది మొదలుకొని నేను చెప్పుకుంటూ వచ్చినట్టుగా ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఒకవేళ ఎలాంటి వారు ఎవరైనా ఉంటే, చెప్పిన వాడు ఎవరైనా ఉంటే అతను భవిష్యత్తు చెప్పాలి. ఏం జరగబోతుంది తర్వాత అలాంటి వారు ఎవరైనా ఉంటే తీసుకురండి, అలాంటి వారు ఎవరైనా ఉంటే తీసుకురండి అంటున్నాడు. ఎవరు లేరే? చరిత్ర బైబిల్ భవిష్యత్తు చెప్పగలదు. మీ దగ్గర ఉన్న బైబిల్ అండి, మన చేతుల్లో ఉన్న బైబిల్ ప్రారంభం నుండి బైబిల్ అనేది కథల పుస్తకం కాదు, మానవ ఊహన బట్టి రాసింది కాదు, కల్పిత కథలు. మానవ ఊహన బట్టి రాసింది కాదు, కల్పిత కథలు బైబిల్లో లేవు. యథార్థమైన సంఘటనలు. అలాంటి యథార్థమైన సంఘటన ఈ ప్రపంచంలో ఒకటి జరిగింది. ఆ సంఘటన మనం ఆలోచించాలి ఈ సందర్భంలో. ఏంటంటే ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలన చేసినాయి. ఆ 4 సామ్రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి సామ్రాజ్యం అదే బబులోను మహాసామ్రాజ్యం. ఇది చరిత్ర కూడా చెప్తుంది. ప్రపంచాన్ని పరిపాలన చేసిన మొదటి సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం అని. ఈ బబులోను మహాసామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు పేరుగాంచిన వాడు. ఇతని కాలంలో బబులోనును కేంద్రంగా చేసుకుని, బాబేలుని కేంద్రంగా చేసుకుని ప్రపంచంలో అన్ని దేశాలను ఆ దేశం రాజధానిగా ఉండి చేస్తున్నది. ఏమండి, ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు నెబుకద్నెజర్ ఒక్కసారి తన రాజ్యాన్ని చూసుకున్నాడు, తన వైభవాన్ని చూసుకున్నాడు. ఏంటిత్త అనుకున్నాడు. ఆ రాత్రి ఆలోచించుకున్నాడు. నా ఆయాములో ఈ ప్రపంచమంతా నేను ఏలను కదా, నా తర్వాత ఏం జరగబోతుంది ఇది ఆలోచించుకుని నిద్రపోతున్నాడండి. ఆ నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఒక కళ, అది భయంకరమైన కళ. ఆ కళ వచ్చిన వెంటనే టక్కన మెలకొచ్చింది.
మనసంతా కకావికలమైపోయింది. ఆ నిద్ర పట్టలేదు ఆ రోజు, ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే తన అంతఃపురంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. ఎవరైతే శకునము చూసి కళలు చూసి కళల భావాలు చెప్పగలిగిన జ్ఞానులు పండితులు ఎవరైతే ఉన్నారో రాజ్యంలో అందరూ రావాలి అని తన అంతఃపురానికి రప్పించుకున్నాడు. ఏంటి, రాజుగారికి కళ వచ్చిందంట, ఆ కళభావం చెప్పాలనుకుని అందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు అందరూ చాలా బాగా సంతోషంగా వచ్చారు. రాజుగారు కళ చెప్తారు, కళభావం చెప్పేద్దాం అన్నట్టుగా వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు, చెప్పండి మహారాజా, మీకు తమరికి వచ్చిన కళ ఏంటో చెప్పండి, మేము వాటి భావం చెప్పేస్తామని నిలబడ్డారు చాలామంది. రాజుగారు బాంబు పేల్చారు. అప్పుడు నేను కళ మర్చిపోయినయ్యా, నాకు వచ్చిన కళ వచ్చింది, ఒక కళ. ఆ కళ ఏంటనేది నేను మర్చిపోయాను. ఆ కళ గుర్తు చెయ్యాలి, ఆ కళ చెప్పాలి, కళ భావము చెప్పాలి. అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. ఇదేంటి, ఆయనకి కళ వస్తే ఆ కళలో మాకెలా తెలుస్తుంది? ఇది కుదరని పని అన్నట్టుగా మొఖాలు తేలబుచ్చి చూస్తున్నారండి. అప్పుడు రాజుగారు ఒక బాంబు పేల్చాడు. ఒకవేళ ఈ కళ చెప్పకపోతే, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తుత్తునియలుగా చేసేస్తాను, పెంట కుప్పగా చేసేస్తాను మిమ్మల్ని అందరినీ, అంటే చంపేస్తాను మిమ్మల్ని. భవిష్యత్తు చెప్పేవాడు కానీ, కళలు భావాలు చెప్పేవాడు కానీ ఎవ్వడు రాజ్యంలో ఉండకుండా నరికేస్తానంటున్నాడు. చెప్తే మీకు బహుమానాలు ఉంటాయి, మీకు అధికారాలు ఉంటాయి, మీకు చాలా గొప్ప కార్యక్రమాలు ఉంటాయి. చెప్పకపోతే చచ్చిపోతారు. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితి అది. అప్పుడు కొంత టైం తీసుకుని వచ్చారండి బయటికి. ఆ తర్వాత ఆ విషయం దానియేలు గారికి తెలిసింది. దానియేలు గారు నేను చెప్తాను అని దానియేలు గారు ముందుగానే దేవునికి ప్రార్థన చేసి, దేవా ఇదిగో నేను చెప్పగలిగిన సమర్థత జ్ఞానాన్ని నాకు ఇయ్యని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడండి దానియేలు. ఏమండి, మొత్తం మీద రాజుగారికి తెలిసింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఒక అతను. అయ్యా ప్రభు, మీ కళ చెప్పటానికి, కళ భావం చెప్పటానికి అక్కడి నుంచి వచ్చిన చెరపట్టబడిన యూదుల దేశం నుండి వచ్చిన వారిలో ఒకడున్నాడు, వెంటనే అతను ప్రవేశపెట్టండి అన్నాడు. అప్పుడు దానియేలు గారు రాజు సమ్ముఖం మందు నిలబడ్డారు. చెప్పగలవా అన్నాడు రాజు. చెప్తానండి. చెప్పేది నేను కాదు, దేవుడే చెప్పిస్తున్నాడు అనగానే అప్పుడు కళభావం కళ చెప్తున్నాడండి. కళ చెప్తున్నాడు. చూడండి కళ. రాజా, తమరు కల్లో చూస్తుండగా బ్రహ్మాండమైన ఒక పెద్ద ప్రతిమ కనబడింది. అదిగో మీరు చూస్తున్నారు చూడండి స్క్రీన్ మీద. బ్రహ్మాండమైన ఒక ప్రతిమ, అది చాలా భయంకరమైనది, అది చాలా భయంకరమైన రూపము గలదై ఉన్నది. దాని తల మేలిమి బంగారము, దాని రొమ్ములు భుజములు వెండివి, దాని ఉదరము తొడలును ఇత్తడవి, దాని కాళ్ళు ఇనుము, కిందకొచ్చేటప్పటికి మట్టి ఇనుము కలిసి ఉన్నవి కదా. అవును 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 అవును, నాకు గుర్తుకొస్తుంది. అవును, ఇదే 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 అంటున్నాడు రాజుగారు. అయితే ఒక రాయి వచ్చింది,
చేతి సహాయము లేని ఒక రాయి. అదిగో, ఎవరు ఏ వ్యక్తి తీయకుండా ఒక రాయి వచ్చి ఆ పాదాల దగ్గర పడింది. ఆ పాదాల దగ్గర పడగానే ఆ విగ్రహము ఇనుము, ఇత్తడి, రాగి, ఏమండి, బంగారము, ఇవన్నీ ఉన్న ఆ విగ్రహము కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన ఆ రాయి ఏం చేసిందో తెలుసా? దాన్ని దంచేసి, చెదగొట్టేసి, తుత్తునిగా చేసేసి, ధూళిగా చేసి, లేకుండా చేసేసిందట. ఆ తర్వాత ఆ రాయి సర్వభూతలమంత పెద్దదైపోయిందట. పాదాల మీద పడిన రాయి, ఏ చేతి సహాయము లేకుండా పాదాల మీద పడిన రాయి, ఆ రాయి ఎదగటం మొదలుపెట్టిందట. ఎంతగా ఎదిగిందంటే సర్వభూతలమంత పెద్దదైపోయిందట. ఇదే కదా, ఇదే కదా, అవునిదే, అవునిదే నిజం. నాకొచ్చిన కళ నువ్వు చెప్పేశావు. దానియేలు అంటే చాలా గౌరవం పెరిగిపోయిందండి. అప్పుడు దాని భావం కూడా చెప్పయ్యా అంటే, దాని భావం ఏంటో తెలుసా? రాజా, దేవుడు భవిష్యత్తుని చూపించాడు మీకు. మీ తర్వాత జరగబోయే రాజ్యాలు, ప్రపంచాన్ని పరిపాలన చేసే రాజ్యాలు, మీ రాజ్యం తర్వాత రాబోతున్న రాజ్యాలు ఏంటో అనేది భవిష్యత్తుని చూపించాడు. మేలిమి బంగారు శిరస్సు మీ రాజ్యానికి గుర్తయితే, మీ తర్వాత తక్కువ రాజ్యం, మీకంటే కొంచెం తక్కువ కలిగిన రాజ్యం, మాదీయ పారసికుల సామ్రాజ్యం రాబోతుంది. దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్యం రాబోతుంది, దానికంటే తక్కువ రాజ్యం మరొకటి. దాని తర్వాత రోమా సామ్రాజ్యం రాబోతుంది. అంటే ఈ ప్రపంచాన్ని నేలిన 4 సామ్రాజ్యాలను, మొదటి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న అధినేతకు దేవుడు భవిష్యత్తు చెప్పాడు, భవిష్యత్తు చూపించాడు. ఆ భవిష్యత్తుని తన సేవకుడైన దానియేలు ద్వారా రాజుకు, ఈ ప్రపంచానికి చెప్పించాడండి. భవిష్యత్తు. ఆ రాజుగారికి కనపడినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచాన్ని ఏలిన 4 సామ్రాజ్యాలు. ఈరోజు చరిత్ర చదువుకున్న మనకి తెలిసిపోతుంటుంది. బబులోను మహాసామ్రాజ్యం మొదటిదైతే, రెండవది మాదీయ పారసికుల సామ్రాజ్యం, మూడవది గ్రీక్ సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. కర్కశంగా పరిపాలన చేసిన రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్య కాలంలో మొత్తం ఈ ప్రపంచ రాజ్యాలన్నిటిని తుత్తునీలుగా చేసేసి దేవుడు ప్రపంచాన్ని ఏలే మరో కొత్త సామ్రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది సర్వభూతలమంతా గొప్పదైపోతుంది. అంటే ప్రపంచవ్యాప్తమైపోతుంది. భవిష్యత్తు ఖచ్చితంగా జరిగింది. జరగక ముందే చెప్పింది బైబుల్. ఇది ఖచ్చితంగా జరిగింది. ఏదో ఒక మనిషి గురించో, ఏదో ఒక మారుమూల ప్రాంతం గురించో కాదు. ఈ ప్రపంచం అంతా తెలిసిన మహాసామ్రాజ్యాల గురించి మొదటి సామ్రాజ్యంలోనే చెప్పించేశాడండి దేవుడు. అది భవిష్యత్ అంటే. అంత భవిష్యత్తు తెలిసింది ఆయనకి. ఇక యేసుక్రీస్తు వారికి, మనం నమ్మిన క్రీస్తుకు భవిష్యత్తు తెలియదు అనుకుంటున్నారా? ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదవండి నాన్న. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అవి జరగక ముందు మీతో చెప్పుచున్నాను.
జరగక ముందే చెప్పేస్తున్నాను నేను ఈ సంగతులు. భవిష్యత్తు చెప్తున్నాను. మరి భవిష్యత్తు చెప్పాలంటే ప్రారంభం నుండి ఉన్నావా యేసుక్రీస్తు అంటే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. ఒకానొక రోజున ఆయన బోధ చేస్తుంటే యూదులందరూ వచ్చి ఆయన ప్రశ్నిస్తుంటే, మీ పితరుడైన అబ్రహామును మీకు తెలుసా? తెలుసు అన్నారు వాళ్ళంతా. మీ పితరుడైన అబ్రహాము నన్ను చూడాలని చాలా ఆశపడ్డాడు అంటాడు. ఏంటి మా పితరుడు మా పితరుడు? ఆయన ఎప్పుడూ చచ్చిపోడు కదా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు ఆయనకి తెలుసా, ఆయన తెలుసా నీకు అంటే అప్పుడు ఒక మాట అన్నాడండి, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఉన్నాడండి ఆయన. అబ్రహాము గారు పుట్టక ముందే ఉన్నాడు. అబ్రహాము కాలంలో అబ్రహాము చూడాలనుకున్నాడు కనుక మెల్కీసెదెకుగా అబ్రహామును కలుసుకుని ఆశీర్వదించింది ఆయనే. ఇక అబ్రహాము పుట్టక ముందే ఉంటే రాత్రి ప్రసన్నబాబు గారు మనకు చెప్పారు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రారంభం. ఈ సృష్టి పుట్టక ముందు, ఈ భూమి లేనప్పుడు, రవ్వంత కూడా లేనప్పుడు, జలములు లేనప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడే నేనున్నాను. అది యేసుక్రీస్తు. ఆరంభం నుంచి ఉన్నవాడు గనుక భవిష్యత్తు చెప్పగలడు. మరో మాట 14వ అధ్యాయము యోహాను సువార్త 29వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అవి సంభవింపక మునుపే మీతో చెప్పుచున్నాను. అంటే భవిష్యత్తు అంతా తెలిసింది యేసుక్రీస్తుకు. భవిష్యత్తు తెలిసింది. భవిష్యత్తు తెలిసిన ఆయన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలో, మనం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాలో, నిత్య అగ్నిలోనికి వెళ్ళాలా, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన ఆయన, అక్కడ ఏముందో తెలిసిన ఆయన ముందుగానే చెప్పేస్తున్నాడు మనకి. ఆ భవిష్యత్తు తెలిసిన ఆయన ముందుగానే మనకి చెప్తున్నాడు, భవిష్యత్తు ఇదిగోరా ఇలా జరగబోతుంది, ఇదిగో మనిషి జీవితం తర్వాత ఇది జరగబోతుంది, ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది. ఆ మధ్యన చాలామంది మతోన్మాదులండి, ఆ మధ్యన కాదు ఈ మధ్యన కూడా అంటున్నారులేండి, ఏండి క్రైస్తవం మీద అంత మీకు ద్వేషం ఏంటని ఒకడు అడుగుతుంటే, ఒక మతోన్మాది ఆడి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదులేండి, ఎందుకండి ఆడి పేరు అంటున్నాడు, ఏమీ లేదండి నరకానికి వెళ్ళిపోతారని చెప్తారండి. వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని చెప్పినందుకట క్రైస్తవ్యం మీద ద్వేషమా? ఒరే నరకానికి వెళ్ళవరా నువ్వు అని చెప్తే ప్రేమ. ఒరే దౌర్భాగ్యుడిగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. భవిష్యత్ అది. ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే నరకం అనేది ఉంది. భవిష్యత్తులో జరగబోయేది, భవిష్యత్తు ఎరిగిన ఆయన, జరగబోయేది ముందుగా చెప్పేసిన ఆయన, అవి జరిగినవని నేను నమ్మండి, నేను భవిష్యత్తు చెప్పగలనని నిరూపించుకున్న ఆయన చెప్పిన సంగతులు ఎంతమందికి తెలిసి చెప్పండి. ఏమండి కుర్రోడు స్కూల్కి వెళ్ళట్లేదు, సరిగ్గా చదవట్లేదు, మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ ఆ స్కూల్ టీచర్ మీ అబ్బాయి టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మీ ఓడు ఎలాగైతే ఫెయిల్ అయిపోతాడు అన్నారు అనుకోండి, ఆ మాస్టర్ అంటే నీకు ఇష్టం ఉండదా?
ఫెయిల్ అయిపోతాడని చెప్పాడు, భవిష్యత్తు చెప్పేశాడు. అతను భవిష్యత్తు ఫ్యూచర్ చెప్పేశాడు. ఎందుకంటే ఇదిగో ఇదే పరిస్థితిలో ఉంటే వీడు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే క్లాసులకు అటెండ్ అవ్వట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, ఆ సిలబస్లో ఏముందో తెలియదు, ఎగ్జామ్కి వెళ్ళి ఏం రాయగలుగుతాడు, వీడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడని చెప్తాడు టీచర్. నిజమేనా? చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? టీచర్ ఫెయిల్ అయిపోతాడన్న టీచర్ మీదే తిరగబడతావా? నువ్వు అసలు మాస్టర్వేనా? ఇది నీ నోరేనా తాటిపట్టది? నా కొడుకు ఫెయిల్ అయిపోతావా అంటావా? నిన్ను మామూలుగా వదిలిపెట్టను మాస్టరు అంటావా? వచ్చి నీ బిడ్డను చదివించుకుంటావా? వచ్చి నీ బిడ్డను చదివించుకుంటావు. ఎందుకంటే అతనికి తెలుసు, జరుగుతున్న పరిస్థితి తెలుసు. ఈరోజు ఈ ప్రపంచ భవిష్యత్ తర్వాత ఏం జరగబోతుందో భయంకరమైన పరిస్థితి ఉందని చెప్పిన బైబిల్ తెలిసిన క్రైస్తవులు నరకానికి వెళ్ళిపోతారని చెప్పక ఏం చెప్పమంటారు చెప్పండి? పాస్ అయిపోతాడు మీ అబ్బాయి, స్కూల్కి పంపవసరం వద్దు, చదివిన సంవత్సరాలతో పాస్ అయిపోతాడు, చివరికి పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది కదా. ముందుగానే హెచ్చరించటం, ముందుగానే భవిష్యత్తు జరగబోతున్న భయంకరమైన పరిస్థితి తెలుసుకుని ముందుగానే హెచ్చరించటం, మనిషిని క్రమబద్ధీకరణ చేయటం. ఈరోజు మనిషి ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారో చూడండి. ఎంత స్వేచ్ఛ, ఎంత స్వేచ్ఛ. మన యూట్యూబ్లో చూశానండి, పంజాబ్లో 4 ఆడపిల్లలు ఒక అబ్బాయిని అట్టుకుని రేప్ చేశారటండి. ఏంటండి భయంకరమైన న్యూస్లు? ఎవరైనా ఒక అబ్బాయి ఆడపిల్లని రేప్ చేశారు, లేకపోతే 2 కుర్రోళ్ళు 4 కుర్రోళ్ళు ఒక అమ్మాయిని అట్టుకుని రేప్ చేశారు అనేది వింటున్నాం. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది చూడండి. భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, భయంకరమైన విచ్చలవిడి పాపాలు చేసి ఎంత భయంకరంగా ఉంటున్నారో తెలుసా? ఒరే మీరు మీరు మీ భయంకరమైన జీవితాన్ని జీవించి పాపాలు చేసి 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 చచ్చిపోయిన తర్వాత భవిష్యత్తు ఏంటో తెలుసా? పనిష్మెంట్. ఒక చట్టం తెలిసిన వ్యక్తి కూడా అంటారండి, ఇదిగో ఇలాగే గనక నువ్వు ప్రవర్తిస్తే చట్టం దృష్టిలో నేరస్తుడు అయిపోతావు, ఏదో ఒక రోజు జైలుకి వెళ్ళిపోతావు సుమా. ఒక చట్టం తెలిసిన వ్యక్తి చెప్తుంటాడు, నీకు తెలీదు ఏంటి, మా ఆవిడ నేను చంపేసుకుంటే అది నేరం అండి అంటున్నాడు ఒక కుర్రోడు. నేరం కాదు, నేను కట్టుకున్నాను కదండి నా భార్య. నీ భార్య అయితే నువ్వు చంపేయచ్చా? చట్టం తెలియక చాలామంది చంపేస్తున్నారండి. తన భర్త అయితే నేను చంపేసుకోవచ్చు, నా కొడుకు అయితే నేను చంపేసుకోవచ్చు, నా వాళ్ళు కదా నేను చంపేసిన ఎవరు అడుగుతాడని అనుకుంటున్నారు. కానీ చట్టం తెలియదు వాళ్ళకి. ఈరోజు చాలా మందికి భవిష్యత్తు జ్ఞానము తెలియక భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారండి. ఆ భవిష్యత్తుని చెప్పే బైబిల్ ఎలాగుంటే ఎలా ఉంటుందో, ఏ కార్యక్రమాలు చేస్తే నువ్వు ఎలా ఉంటావో, ఏ కార్యక్రమాలు చేస్తే నీకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో ఇవన్నీ చెప్పిందే బైబిల్. ఇది మత గ్రంథం కాదు. మత గ్రంథం అని పక్కన పెట్టేశారు. ఏదో మతాన్ని బోధించేస్తుంది క్రైస్తవ్యం అనుకున్నారు. లేదు, ప్రతి మనిషి భవిష్యత్తు ముందుగానే చెప్తూ ఇలా ఉండబోతుందిరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎన్నో సంగతులు ఈరోజు రేపు నేర్చుకుందామండి. మన జాయింట్ డైరెక్టర్ గారి ద్వారా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రపంచ భవిష్యత్తు నిర్దేశక బైబిల్ ఎలా భవిష్యత్తును చెప్పగలదో, ఎలా భవిష్యత్తును మా భవిష్యత్తును ఆలోచన చేసి ముందుగా అందరికంటే ఎక్కువగా ప్రేమించారు కనుక మా భవిష్యత్తును మీరు దృష్టిలో ఉంచుకుని, ఇదిగో ఇలా నడిస్తే
నీవు నెమ్మది పొందే స్థలానికి వెళతావు. ఇలా నడిస్తే, ఇలా చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతావు అని ముందుగానే హెచ్చరికలు చేశారు తండ్రి. అవి మా మంచి కోరే, మా భవిష్యత్తును ఆలోచించే, మా రాబోతున్న జీవితం గురించి ఆలోచించి మీరెన్నో గొప్ప సంగతులు నేర్పిస్తున్నందుకు ధన్యవాదాలు. అమలాపురం కాలేజీ పిల్లలు వ్యయ ప్రయాసాలతో ఏర్పాటు చేసిన ఈ 3 దినాల మహాసభలు, ఈ సభల వెనక అనేక మందిలో మార్పు రావాలి, అనేక మందిలో రక్షణ కలగాలి. అలా జరగగలుగుట కృప దయచేయమని, నా తర్వాత మాట్లాడిన జాయింట్ డైరెక్టర్ గారి ద్వారా మంచి విషయాలు మాకు అందించమని మనసారా కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.